ఎక్సర్సైజెస్ అన్నప్పుడు కొందరు ఏం చేస్తుంటారు, మొబైల్స్లో చూసి లేదా లైక్ స్క్రీన్ మీద చూసి మేమే చేసేసుకుంటామని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు నడుము పట్టడం కానీ సూపర్విజన్లో చేయడానికి మీరు ఓన్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజెస్ మీరు చేయలేరు. సో కొన్ని కండిషన్స్లో మీరు చేయాలి, కొన్ని కండిషన్స్లో చేయకూడదు. ఆ డిసిషన్ అనేది మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ మీట్ అయినప్పుడు మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో మోర్ దాన్ ఎనీథింగ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటింగ్ పేషెంట్ we do a lot here. So we are always welcome you with any sort of pains, neck pain undachu, back pain undachu, like gynecological cases, like women health. So like a lot of women with the PCODs and all, they deal with lot of difficulties with conceiving and all. So and we teach exercises for such cases also. You're always welcome. When you have any problems or any questions with that, you're always welcome to meet me. So I'll be available Arogya Hospitals. So మీరు ఎప్పుడు కావాల్సిందని వచ్చి మీట్ అవ్వచ్చు. జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, క్రాంప్స్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో కొద్దిగా సూటబుల్ ఏం ఎక్సర్సైజ్ కావాలో అవి మేము చూపిస్తాము. సో వచ్చి మీరు ఆరోగ్య హాస్పిటల్లో మేము మా టీం ఎప్పుడు 24 hours అవైలబిలిటీలో ఉంటాము.